హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అవకాడో శాండ్విచ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరూ ఇష్టపడరు అవకాడో తినడానికి. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అండి. చాలా హెల్దీ అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవకాడోలో. కాకపోతే తినడానికి ఇష్టపడము మనము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అవకాడోని కట్ చేసుకోవాలండి. సీడ్ కట్ కాకుండా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సీడ్ తీసేసి అవకాడోని ఇలా స్పూన్తో అనేస్తే మొత్తం వచ్చేస్తుందండి లోపలిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అవకాడోని స్మాష్ చేయాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ అవకాడో మాత్రమే తీసుకుంటున్నానండి. ఒకవేళ ఎక్కువ శాండ్విచెస్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ అవకాడో తీసుకోవచ్చు. అవకాడోని మొత్తము బౌల్లో వేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాతకి మనం శాండ్విచ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్, టమాటో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్, సాల్ట్ యూస్ చేస్తున్నానండి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యూస్ చేయట్లేదు. అంటే పిల్లలు గ్రీన్ చిల్లీస్ తినడానికి ఇష్టపడరు కదా, అందుకని చెప్పేసి నేను గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేసేసి ఓన్లీ చిల్లీ ఫ్లేక్సే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి. సో దట్ మనకి స్పైస్ అనేది సెట్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అవకాడోలో. హై ప్రోటీన్ ఫుడ్ అండి. నార్మల్ మిల్క్ బ్రెడ్తో చేసుకోకండి. మిల్క్ బ్రెడ్ మైదా కాబట్టి మిల్క్ బ్రెడ్తో కంపేర్ చేస్తే శాండ్విచ్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫరబుల్ అండి. వీట్ బ్రెడ్ అయినా పర్లేదు. మిల్క్ బ్రెడ్ కంటే ఇవి ప్రిఫరబుల్. మనకి ఒకవేళ మిల్క్ బ్రెడ్డే ఇష్టం ఉంది అనుకుంటే మిల్క్ బ్రెడ్ తోటే చేసుకోవచ్చు. ఇలా అన్ని మిక్చర్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన గీ ఆర్ బటర్ పెట్టేసి మనము నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. బ్రౌన్ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి బాగా 2 sides. నెయ్యితో టోస్ట్ చేసుకుంటున్నానండి నేను. 2 sides బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు 2 శాండ్విచెస్కి హాఫ్ అవకాడో సరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఆర్ బ్రేక్ఫాస్ట్ కింద దేని కింద అయినా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో అయిపోతుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా బాగుంటుంది. ఇలా అవకాడో టోస్ట్ చేసిన తర్వాత పైన మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని స్ప్రెడ్ చేసేసి హాఫ్ కింద కట్ చేసుకుంటున్నానండి. అంతే అండి, అవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.